ఏవండోయ్ శ్రీవారు. ఎపిసోడ్ 48. అర్జున్ ఆ చిన్న బేబీని చూడగానే అర్జున్ కంట్లో నుండి నీళ్లు వచ్చాయి. సంతోషం పట్టలేక పక్కనే ఉన్న సుధాకర్ని, కవితగారిని చూస్తూ, అత్తా అమ్మా, చూడు నా బేబీ ఎంత క్యూట్ ఉందో అని అంటూ ఎమోషనల్ అయ్యాడు. బేబీని అర్జున్ చేతికిచ్చిన నర్స్, కంగ్రాచులేషన్స్ సార్, నీకు అమ్మాయి పుట్టింది అని నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయింది. అర్జున్ తన చేతిలో ఉన్న బేబీని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రేమగా బేబీ నుడిటిపై ముద్దు పెట్టి పాపని గుండెలకు హత్తుకున్నాడు. తండ్రి గుండెల్పై చేరగానే ఆ బుజ్జి పాపాయి కిలకిల నవ్వడం మొదలుపెట్టింది. అర్జున్ ఆ నవ్వుని మురిపంగా చూస్తూ ఉన్నాడు. ఎంతకీ అర్జున్ తన కూతుర్ని వదలకపోవడంతో పక్కనే ఉన్న సుధాగారు, రే, మాకు కూడా ఇవ్వరా, మా మనవరాలిని మమ్మల్ని చూడనివ్వవా ఏంటి అని కసిరడంతో అర్జున్ తన పాపని ఒకసారి మళ్లీ తనివి తీరా నుడిటిపై ముద్దు పెట్టుకుని హగ్ చేసుకుని తన తల్లికి ఇచ్చాడు. సుధాగారైతే మనమరాల్ని చూడగానే మురిసిపోతూ, కవిత చూడు ఎంత ముద్దుగా ఉందో అనుకంటూ పాపని ముద్దు పెట్టుకుని కవిత గారి చేతికిచ్చింది. కవిత గారైతే పాపని మురిపంగా చూస్తూ, కన్నయ్య నీ కూతురికి అన్నిని పోలికలే వచ్చాయి, పల్లవి పోలికలు ఒక్కటి కూడా రాలేదు అని అర్జున్ వైపు చూసి నవ్వింది. అంతవరకు మౌనంగా ఉన్న శివ, అమ్మ ఫాస్ట్గా పాపని ఒక్కొక్కరి చేతికి ఇవ్వు, అందరూ ఎత్తుకున్న తర్వాత లాస్ట్లో నేను ఎత్తుకుంటాను అని అన్నాడు. భువన్ శివ వంక చూస్తూ, అదేంటి బావా, లాస్ట్లో ఎందుకు ఎత్తుకుంటావ్ అని అడిగాడు. ఎందుకనే, లాస్ట్లో ఎత్తుకున్న వాళ్ల చేతిలో బేబీ చాలాసేపు ఉంటుంది కాని అని తెలివిగా సమాధానం చెప్పాడు. అలా కవిత గారు పాపని ఎత్తుకుని కాసేపు తనివి తీర చూసిన తర్వాత సుధాకర్ గారికి, ప్రభాకర్ గారికి ఇచ్చింది. వాళ్లు కాసేపు మనవరాలిని చూసుకున్న తర్వాత నారాయణ వర్మగారికి ఇచ్చారు. కాసేపు నారాయణ వర్మగారి దగ్గర ఉన్న తర్వాత రంగనాథ్ గారు తీసుకున్నారు. పాపని ముద్దాని శ్రీలత గారికి, శ్రీనివాస్ గారికి ఇచ్చారు. వాళ్లు కూడా పాపని ముద్దు పెట్టుకొని భువన్ అంజలి చేతిలో పెట్టారు. అంజలి మొదటిసారి ఒక బిడ్డను ఎత్తుకోవడం తనకి చేతులు శివరవుతూ ఉంటే అంజలి చేతుల కింద భువన్ తన చేతులు పెట్టాడు. అంజలికి కొత్తగా ఉంది. ఇంతవరకు చిన్న పిల్లల్ని ఎప్పుడూ ఎత్తుకోలేదు. ఇంత పసిబుడ్డు ఎంత క్యూట్గా ఉందో, ఎంత బొద్దుగా ఉందో కదా బావా, నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా ఉంది, లడ్డుగా కూడా ఉందో అంటూ పదే పదే పాపకి ముద్దులు పెడుతూ ఉంది. భువన్ వాళ్ళు ఎంతకీ పాపని శివచేతికి ఇవ్వకపోవడంతో శివమొహం చిన్నగా పెట్టుకొని, రే నాకు కూడా ఇవ్వడండిరా, అంతసేపు మీరే చూస్తే ఎలా మళ్ళీ నర్సు వచ్చి తీసుకువెళ్ళిపోతుంది అని అనడంతో శివచేతికి పాపని ఇస్తుంది అంజలి. శివ పాపని ఎత్తుకోగానే శివాని కూడా శివ పక్కకి వచ్చింది. పాపని చూస్తుంది. శివాని చంకలో ఉన్న శివోషస్ తన బుజ్జి మరదన్ని చూడగానే చిన్న స్మైల్ ఇస్తూ శివని చూస్తూ డి కిస్ అని అన్నాడు. అంటే తనకి కిస్ పెడతా అన్నట్టు. అర్జున్ వాడు అన్న మాటలకి, రే బుడ్డిగా, అప్పుడే నీ ప్లాటింగ్ స్టార్ట్ చేశావరా అని శివోషస్ చూస్తూ అన్నాడు. శివోషస్ అర్జున్ వైపు గురువుగా చూస్తూ ఉంటే అందరూ గట్టిగా నవ్వుకున్నారు. శివాంశు దగ్గరికి పాపని తీసుకుని వెళ్లగానే వాడు చిన్నగా నవ్వుతూ పాప నుడిటిపై చిన్నగా కిస్ చేసి సో క్యూఆర్టీ అనగానే శివ చేతిలో ఉన్న బుడ్డిది ఒక అందమైన నవ్వు విసిరింది. అంతే, శివోషస్ సిగ్గుపడుతూ శివాని మెడలో మోహన్ దాచుకున్నాడు. అందరూ వారిని చూసి గట్టిగా నవ్వారు. కాసేపటికి నర్స్ వచ్చి మీ భార్యని జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేశామని చెప్పడంతో పాపని ఈసుకొని మొదట అర్జున్ జనరల్ వార్డ్కి వెళ్లారు. అప్పటికే పల్లవి కూడా మెలకువగా ఉండటంపా అర్జున్ రావడం చూసి, శ్రీవారు, మన పాప ఎలా ఉంది అని చిన్నగా నవ్వుతూ అంది. అర్జున్ మెరిస్తున్న కళ్ళతో పాపని పల్లవి పక్కన పడుకోబెట్టి, చూడు ఎంత క్యూట్గా ఉంది, అచ్చు నాలాగే ఉంది అంటూ మురిసిపోయాడు. పల్లవి అర్జున్ మొహాల్లో సంతోషం చూసి చిన్నగా నవ్వుతూ ఆ పాపని చూస్తూ, అవును, ఈ బుడ్డది అచ్చం నీలాగే ఉంది అని అంది. అర్జున్ పల్లవి నుదపై ముద్దు పెట్టి, థ్యాంక్స్ రా, ఇంత మంచి బుజ్జి బోగారుని నాకు ఇచ్చినందుకు అని
ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ పల్లవితో అన్నాడు అర్జున్. శ్రీవారు, మీ కూతురు వచ్చిందని నన్ను మర్చిపోయి నీ ప్రేమ మొత్తం దానికే పంచారు కదా అని ఆలిగినట్టు అంది పల్లవి. అర్జున్ చిన్నగా నవ్వుతూ, మీరిద్దరూ నా ప్రాణంరా, మీ ఇద్దరూ నాకు సమానమేనే అని చెప్తున్న అర్జున్ మాటలు విని అప్పుడే జనరల్ వార్డ్లో పలికే వస్తున్న శివ మరి నేను అంటూ అర్జున్ పక్కకి వచ్చి నిల్చున్నాడు. వాళ్ళిద్దరూ నా ప్రాణమైతే నువ్వు నా గుండెకాయరా, గుండె లేకపోతే ప్రాణముండదు కదా అని చెప్పాడు అర్జున్. వాడు నీ గుండెకాయైతే మరి నేనేంటి బ్రో అంటూ లోపలికి వచ్చాడు భువన్. నువ్వు నా బ్రెయిన్రా అని వెటకారంగా అన్నాడు అర్జున్. అందరూ నవ్వుతూ లోపలికి వచ్చి పల్లవిని పలకరించి మాటలాడుతూ ఉండగానే పాప క్యా ఆర్ మని ఏడవడం మొదలుపెట్టింది. అర్జున్ కంగారుగా అయ్యో ఏమైంది బుజ్జి తల్లి అని కంగారుగా శివని చూస్తూ రేయ్ డాక్టర్ని పిలుచుకురాపో అని అనడంతో సుధాగారు చిన్నగా నవ్వుతూ రేయ్ పాపకి ఆకలేస్తుందిరా, పాలు ఇవ్వాలి అని అనడంతో అందరూ బయటికి వెళ్లారు. పల్లవి సుధాగారు, కవితగారు సహాయంతో బుజ్జి పాపకి పాలు ఇచ్చింది. అది ఇలా ఒక 3 రోజుల తర్వాత పల్లవిని డిశ్చార్జ్ చేశారు. అర్జున్ శివ పల్లవిని డిశ్చార్జ్ చేస్తున్నారు అని తెలియగానే మార్నింగ్ తన అపార్ట్మెంట్కి వెళ్లి కొంతమంది పనివాళ్లతో తన ఫ్లాట్ని మొత్తం క్లీన్ చేయించి శానిటైజ్ చేయించాడు. మధ్యాహ్నంలోగా అన్ని పనులు అవ్వడంతో పల్లవిని తీసుకొని అపార్ట్మెంట్కి వచ్చారు సుధాగారు, కవితగారు, అలాగే సుధాకర్ గారు, ప్రభాకర్ గారు, అలాగే భువన్ ఫ్యామిలీ మొత్తం. శివని, రంగనాథ్ గారు కూడా వచ్చారు. పల్లవికి శివానికి దిష్టి తీసి లోపలికి రమ్మని చెప్పింది. అర్జున్ పల్లవిని తీసుకువెళ్లి సోఫాలో కూర్చోబెట్టాడు. శివాని చేతిలో ఉన్న బుడ్డిగాడు కిందకి దిగి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పల్లవి దగ్గరికి వెళ్లి అత్తపా సూపర్ క్యూట్ గా ఉంది అని అన్నాడు. పల్లవి నవ్వుతూ పాపని తన పక్కనే సోఫాలో కూర్చున్న అర్జున్ చెయ్యికి ఇచ్చి బుడ్డిగాడిని ఎత్తకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటూ మీ అంత క్యూట్గా లేదు కన్నయ్య అని వాడి బుగ్గకి ముద్దు పెట్టగానే అర్జున్ పల్లవి వంక గుర్రుగా చూస్తూ హలో మేడం, నా కూతురు తెల్లగా మిల్కీ వైట్లో ఉంటే వాడు బూందీ లడ్డులా ఉన్నాడు. నా కూతురికి వాడికి పోలిక ఏంటి అని అనగానే బుడ్డిగాడు అర్జున్ వైపు గుర్రుగా చూస్తూ మొహం తిప్పుకున్నాడు. వాడిని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరి గట్టిగా నవ్వరు. ఇంతలో శివానికి కడుపులో తిప్పడంతో ఫాస్ట్గా పల్లవి బెడ్రూంలో ఉన్న వాష్రూంలోకి వెళ్లి వాంతింగ్ చేసుకుంది. అందరూ కంగారుగా శివాని దగ్గరికి వెళ్తుంటే శివాని నీ ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చింది. శివ కంగారుగా ఏమైందే అలా వామిటింగ్ చేసుకున్నావు, ఫుడ్ పాయిజన్ అయిందా అని కంగారుగా అడిగారు. సుధాగారు శివాని దగ్గరికి వెళ్లి తన చెయ్యి పట్టుకుని నాడిని చెక్ చేసి శివాని వంక అనుమానంగా చూస్తూ బంగారం ఈ నెల నెలసరి వచ్చిందాని అడిగింది. లేదమ్మా, రాలేదు అని చిన్నగా చెప్పడంతో సుధాగారు నవ్వుతూ అయితే నువ్వు ప్రెగ్నెంట్ అనుకుంటా, లక్షణాలు చూస్తే అలాగే ఉన్నాయి అని చెప్పడంతో శివ గేవ్తో యాహూ, నేను మళ్లీ తండ్రిని కాబోతున్నాను అని అనగానే శివాని శివవైపు చూస్తూ అయ్యో ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు శివ, నువ్వు అంత సంతోషపడకు అని అనగానే శివ గాలి తీసిన బెల్లూన్లా అయిపోయాడు. అలా కాసేపు అందరూ మాట్లాడుకున్న తర్వాత శివాని హాస్పిటల్కి వెళ్తే రంగనాథ్ గారు, శివాంష్ మాత్రం అర్జున్ ఫ్లాట్లోనే ఉన్నారు. శివాని వంక అస్సలు పాపని బదలకుండా ఎవరు ఎత్తుకుంటే వాళ్ల దగ్గరికి వెళ్లి చూస్తూ ఉన్నాడు. పాప కూడా శివాంష్ చేతి పట్టుకుని ఆడుకుంటూ ఉంది. ఒక 2 గంటల తర్వాత శివని హాస్పిటల్ నుంచి అర్జున్ ఫ్లాట్కి వచ్చి శివ గట్టిగా అరుచుకుంటూ నేను నాన్నని కాబోతున్నాను అని అరవడంతో అందరూ సంతోషంగా శివకి కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఆ రోజంతా అర్జున్ ప్లాంట్లోనే ఉండి అందరూ కలిసి భోజనం చేసి వెళ్ళిపోయారు. మరోదాప సుధాగారు, ప్రభాకర్ గారు, సుధాకర్ గారు, కవిత గారు మాత్రం అర్జున్ ఫ్లాట్లో ఉన్నారు. అలా 27 రోజుల తర్వాత పాపకి అర్జున్ ఫ్లాట్లోనే ఉయ్యాల ఫంక్షన్ చేసి పంతులుగారు పాప పుట్టిన తేదీ అలాగే నక్షత్రం ప్రకారం ఆ లెటర్ మీద పేరు పెట్టాలి అన్నంతో అందరూ బాగా ఆలోచించి
ఆయుషి అని పేరు పెట్టారు. ఒక 3 నెలల తర్వాత ఆయుషికి గుడిలో అన్నప్రాసన చేసి సుధాగారు, కవితగారు, సుధాకర్, ప్రభాకర్ గారు శివని డెలివరీ అయ్యేవరకు శివాంష్ని తమ దగ్గరే ఉంచుకుంటామనడంతో శివ కూడా సరే అన్నడు. రంగనాథ్ గారు కూడా వాళ్లతో కలిసి ఉరికి వెళ్లారు. పల్లవి, అర్జున్ తన అపార్ట్మెంట్ నుంచి శివ ఇంటికి షిఫ్ట్ అయ్యారు. శివాని, పల్లవి ఇంట్లో ఉంటే అర్జున్, శివ ఆఫీసుకి వెళ్లేవారు. పల్లవి పాపని ఎలా చూసుకోవాలి, ఎలా స్నానం చేయించాలి అనే విషయాలు అని తన తల్లి, అత్త దగ్గర నేర్చుకుంది. శివాని, పల్లవి పాపకి స్నానం చేయించడం చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఎంటే నా కొడుకుకి స్నానం చెయ్యించే అప్పుడు ఏమో వాడిని చూసి ఏడ్చావు ఇప్పుడు. నీ కూతురికి మాత్రం ధైర్యంగా స్నానం చేస్తున్నావు అని నవ్వుతో అంది. పల్లవి కూడా నవ్వుతో అప్పుడు నాకు వాడు ఏడుస్తుంటే ఏడుపొచ్చేది. కాని ఒక బిడ్డకు తల్లి అయ్యాక తెలిసింది. మన బిడ్డకి స్వయంగా స్నానం చేయించి వాళ్లని బుజ్జడిస్తూ అందగా ముస్తాబో చేయిస్తూ ఉంటే మనసుకు తృప్తిగా అలాగే ఎంత సంతోషంగా ఉంటుందో నాకు ఇప్పుడు తెలిసింది అని అంది పల్లవి. శివాని చిన్నగా నవ్వుకుంది. శివనికి శివాంశ చాలా గుర్తుకు వస్తున్నాడు. నిజానికి శివాని ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల ఇటు బాబుని చూసుకుంటూ తనను తాను చూసుకోవడం మర్చిపోతోంది అని, శివాని డెలివరీ అయ్యేవరకు బాబుని తమతో పటే ఉంచుకుంటామని అన్నాడంతో శివాని కూడా సరే అని అంది. శివానుకి తెలుసు కవితగారు, సుధగారు బాబును బాగా చూసుకుంటారని. శివ, అర్జున్, శ్రీవాస్ గారు కూడా కంపెనీ వర్క్లో చాలా బుస్సీ అయ్యారు. అలాగే శివ, అర్జున్ క్రియేట్ చేసిన ఒక ట్రాకర్ చిప్ ప్లస్ యాప్కి నారాయణగారి హెల్ప్తో ఆ చిప్కి అలాగే క్రియేట్ చేసిన యాప్కి లీగల్గా పర్మిషన్స్ తీసుకొని మంచి రోజు చూసుకొని యాప్ ని మొబైల్ ప్లే స్టోరీలో రిలీజ్ చేసి ట్రాకర్ చిప్ని మార్కెట్లోకి రీల్స్ చేశారు. అలానే తెలిసిన వాళ్లతో ప్రమోట్ చేయేస్తూ ఉన్నారు. శివ, అర్జున్ కూడా ఒక యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ అకౌంట్ తీసి ఆ యాప్ని ట్రాకర్ చిప్ యూజ్ చేసి అలానే ఎలా వర్క్ చేస్తుందో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాగే ఆ ట్రాకర్ చిప్ పేరు ఏఎస్ అని పెట్టారు. భువన్ కూడా ఆ ట్రాకర్ చిప్ యూజ్ చెప్తూ వీడియో చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. అలా కొన్ని నెలల తర్వాత మార్కెట్లో ఆ ట్రాకర్ చిప్ సేల్ పెరిగింది. అలాగే ఆ యాప్కి ప్లేస్టోరీలో మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. యాప్ అలామోస్ట్ సక్సెస్ కావడంతో అర్జున్, శివ కంపెనీకి కొత్త కొత్త ప్రాజెక్టు వచ్చాయి. అలాగే చాలామంది ఇన్వెస్టర్స్ ఏఎన్ఎస్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు. అలా 3 సంవత్సరాలలో అర్జున్, శివ కంపెనీ సిటీలోనే టాప్ 3 సాఫ్ట్వేర్ కంపెనీగా నిలిచింది. 3 సంవత్సరాల శివ, అర్జున్, నారాయణ, వర్మ, శ్రీనివాస్ గారు చాలా కష్టపడారు. అర్జున్ పల్లవితో, ఆయుషితో సరిగ్గా టైం స్పెండ్ చెయ్యలేకపోయారు. శివ కూడా శివని సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీలో తోడుగా లేడు. అయ్యన కూడా శివని, పల్లవి బాధపడలేదు. పల్లవి ఆయుషిని చూసుకుంటూ ప్రెగ్నెన్సీ టైంలో శివనికి తోడుగా ఉంది. అంజలి, భువన్కి కూడా కూతురు పుట్టింది. తన పేరు మహా అని పెట్టారు. నారాయణగారికి మహా అంటే ప్రాణం. ఎందుకంటే మహా అచ్చు తన భార్య మహాలక్ష్మి పోలికలతో ఉంటుంది. కాబట్టి అంజలికి పాప పుట్టింది అని తెయ్యగానే ఊరిలో ఉన్న అర్జున్, పల్లవి ఫ్యామిలీ వచ్చి చూసి ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోయారు. అంజలికి పాప పుట్టిన కొన్ని నెల తర్వాత శివానికి మళ్ళీ కొడుకే పుట్టాడు. వాడికి అరుష్ అని పేరు పెట్టారు. శివాని డెలివరీ అయ్యాక శివంశ నీ తీసుకొని రంగనాథ్ గారు, సుధా, ప్రభాకర్, సుధాకర్, కవిత సిటీకి వచ్చి కొన్ని రోజులు ఇక్కడే ఉన్నారు. తర్వాత మళ్లీ పొలం పనులు ఉండటంతో అప్పటికే శివాని కూడా నార్మల్ డెలివరీ కావడంతో తొందరగానే శివాంష్కి అప్పటికి జాయిన్ చెయ్యాలి. 4 ఇయర్స్ కావడంతో కిండర్ గార్డెన్ స్కూల్లో జాయిన్ చెయ్యాలి అని శివ్ చెప్పడంతో కవితగారికి ఇష్టం లేకపోయినా కూడా వాడిని వదిలేసి ఊరికి వెళ్ళిపోయారు. శివాంష్కి కవితగారు, సుధగారు వెళ్ళిపోయి
అప్పుడు చాలా ఏడ్చారు. కాని కవితగారు ప్రేమగా నచ్చచెప్పి మళ్ళీ మేము వస్తాము అని చెప్పడంతో ఊరుకున్నాడు. శివకి చాలా హ్యాపీగా అనిపించింది. వాడిని ఎంత ప్రేమగా చూసుకోకపోతే వాళ్ళు వెళ్తుంటే అంత ఏడుస్తాడు అని అనుకొని శివాంష్ ఏడుస్తుంటే బాధగా ఉన్న కుండా వాడికి అంత ప్రేమించే కుటుంబం దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక 4 రోజులకు శివాంష్ ప్లే స్కూల్లో వేశారు. పల్లవి, అర్జున్ కూడా అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యారు. తమ కాపని ఎంత గ్రోత్ అవుతున్నా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏం మార్పు లేదు. అర్జున్ అదే అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. శివు కూడా శివని వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు. కాని ఇంకొక కార్ కూడా కొనుక్కున్నారు. శివు, అర్జున్ ఎన్ని డబ్బులి ఉన్నా కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోలేదు. ఫస్ట్ ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు. కంపెనీ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ పెరుగుతుంది అని మళ్ళీ కంపెనీని రికన్స్ట్రక్టింగ్ చేసి ఇంకో 3 ఫ్లోర్లు కట్టారు. అలా ఒకరోజు శివు, అర్జున్ క్రియేట్ చేసిన యాప్కి బెస్ట్ ట్రాకింగ్ యాప్గా అవార్డు కూడా వచ్చింది. ఆ అవార్డ్ ఫంక్షన్ రోజు ఊరిలో ఉన్న అర్జున్ ఫ్యామిలీ, పల్లవి ఫ్యామిలీ, శివని, శివాంష్, అరుష్, రంగనాథగారు, భువన్, మహా, అంజలి ఫ్యామిలీ, పల్లవి, ఆయుషి, అలాగే అర్జున్, శివు కూడా వెళ్లారు. వాళ్ళు అందరూ అవార్డ్ ప్రోగ్రాం జరుగుతున్న హాల్ దగ్గరికి వెళ్ళి అందరూ ఒక్కచోట సీరియల్గా చైర్లో కూర్చున్నాను. ఆ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా ఐటీ శాఖ మంత్రి రావడంతో యాంకర్ కొంచెం తొందరగానే ప్రోగ్రాం స్టార్ట్ చేసి అవార్డ్స్ అనౌన్స్ చేస్తున్నారు. అలా ద బెస్ట్ యాప్ అండ్ ట్రాకర్ క్రియేట్ అవార్డు గోస్ట్ టు ANS సాఫ్ట్వేర్ కంపెనీ అని అనౌన్స్ చేయగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా క్యాప్స్ కొట్టారు. అర్జున్, శివ నవ్వుతూ పైకి లేచి నారాయణ గారిని, శ్రీనివాస్ గారిని రమ్మన్నారు. కన్నీ అది మీరు కష్టపడి చేసిన యాప్, ఆ క్రెడిట్ మొత్తం మీదే. మీరు ఇద్దరు వెళ్ళి అవార్డు తీసుకోండి అని చెప్తుంటే శివ, అర్జున్ ఒక్కరి మొహాలు ఒక్కరు చెక్కిను చిన్నగా నవ్వుకొని శివ శ్రీవాస్ గారి చెయ్యి పట్టుకొని, అర్జున్ నారాయణ గారి చెయ్యి పట్టుకొని పైకి లేపి ఇది మన నలుగురి కష్టం, మన నలుగురం ఈ అవార్డు తీసుకోవాలి అని చెప్పి స్టేజ్ పైకి తీసుకొని వెళ్లారు. నలుగురు కలిసి మంత్రి చేతుల మీద అవార్డు తీసుకొని మంత్రిగారు అవార్డు ఇచ్చి కంగ్రాచ్యులేషన్స్ చెప్పి స్టేజ్ దిగి కిందికి వెళ్ళిపోయారు. కిందికి వస్తుంటే యాంకర్ వాళ్ళని ఆపి, సర్, ఈ యాప్ క్రియేట్ చెయ్యాలి అనే థాట్ మీకు ఎలా వచ్చింది? మోస్ట్లీ ఈ సిటీలో ఉన్నవారు అందరూ ఈ యాప్ని, ట్రాకర్ని యూజ్ చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ నేను కూడా అని చిన్నగా నవ్వుతూ అర్జున్ చేతికి మైకిచ్చింది. అర్జున్ మైక్ తీసుకుని చిన్నగా నవ్వుతో తన స్పీచ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. కొనసాగుతుంది. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.